ఓటములు. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం సమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో మనకు సాధన చతుష్టయ సంపత్తిని గురించి చెబుతూ ఉన్నారు. ఆ సాధన చతుష్టయ సంపత్తిలో నాలుగింటిని వాటి పేర్లు చెప్పారు. ఇది వరకు మనం 19వ శ్లోకంలో ఆదౌ నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే. మొదటిది నిత్యానిత్య వస్తు వివేకము. రెండోది ఏమన్నాడు? ఇహామూత్ర ఫలభోగ విరాగము. మూడోది సమాధి షట్క సంపత్తి. నాలుగోది ముముక్షుత్వం అని 4 చెప్పారు. వీడు ఈ నాలుగింటి యొక్క వివరం ఇస్తూ ఉన్నారు. అంటే నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమిటి, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం అంటే ఏమిటి, సమాధి షట్క సంపత్తి అంటే ఏమిటి, ముముక్షుత్వం అంటే ఏమిటి. అంటే ఇదంతా కూడా అధికారిని గురించి తెలియజేసేటువంటి ప్రయత్నం అన్నమాట. ఎవరు ఈ మోక్ష విద్యకు లేదా బ్రహ్మ విద్యకు దీనికి అర్హుడు అంటే ప్రాథమికంగా ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి వాడు అధికారి అవుతాడు. ఆ 4 లక్షణాలు ఏవో తెలుసుకోవడం, అవి ఏమాత్రం ఉన్నాయో చూసుకోవడం, లేకపోతే వాటిని సాధన చేసుకోవడం, ఇది ప్రధానమైనటువంటి విషయం. అందుకోసమని ఆదౌ నిత్యానిత్య వస్తు వివేక అని చెప్పి ఆ నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏందో చెప్తున్నాడు. మొదటిది బ్రహ్మ సత్యం జగన్మిథ్యా బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఏత్యేవం రూపో వినిశ్చయః. ఏత్యేవం రూపో వినిశ్చయః. ఇత్యేవం రూపో వినిశ్చయః. ఇత్యేవం రూపో వినిశ్చయః. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఇత్యేవం రూపో వినిశ్చయః. ఇత్యేవం రూపో వినిశ్చయః. సోయం నిత్యానిత్య వస్తు వివేకః సోయం నిత్యానిత్యవస్తు వివేకః సముదాహృతః. సముదాహృతః. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఇది ఏవం రూపః వినిశ్చయః సహాయం నిత్యానిత్య వస్తు వివేకః సముదాహృతః. నిత్య అనిత్య వస్తు వివేకము అని దేన్నంటారు అంటే బ్రహ్మ సత్యము జగన్మిథ్య అనేటువంటిది నిశ్చయంగా తెలిసినటువంటి వాడు అని అన్నాడు. ఇక్కడ 2 చెప్తూ ఉన్నాడు. ఒకటి బ్రహ్మము, ఇంకొకటి జగత్తు. దీంట్లో ఎప్పుడు 2 వస్తువులు శాశ్వతంగా ఉండవు, 2 వస్తువులు నిత్యంగా ఉండవు. ఒకటే నిత్యమైనటువంటి వస్తువు. అందువల్ల ఏం చెప్తున్నాడు? బ్రహ్మ సత్యము అన్నాడు. సత్యము అంటే కాలత్రయాబాధ్యం సత్యం. 3 కాలాల్లో ఉండేదానికే సత్యం అని పేరు. ఇది వరకు మనం దాని గురించి చర్చించుకున్నాం. 3 కాలాలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులని,
జాగ్రత్తలో ఉండేది, స్వప్నంలో ఉండేది, సుషుప్తిలో ఉండేది మారకుండా ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. జాగ్రత్తలో ఉండే స్వప్నంలో ఉండదు, స్వప్నంలో ఉండే సుషుప్తిలో ఉండదు అని అనుకున్నప్పుడు ఆ ఏదేదైతే లేదో అవంత శాశ్వతమైనటువంటివి కాదు, అది నిత్యం కాదు. ఇంకొకటి ఏమిటంటే అంతర్గతమైనటువంటి భేదాలు ఉంటాయి. దేశకృత, వస్తుకృత, కాలకృత అని 3 రకాల భేదాలు ఉంటాయి. అంటే ఈ దేశంలో ఉండేది ఇంకో దేశంలో ఉండదు, ఇక్కడ ఉండేది ఇంకో చోట ఉండదు, ఇక్కడ పండేది ఇంకో చోట పండదు, ఇక్కడ ఉన్నవాడు ఇంకో చోట లేడు. కాబట్టి నిత్యమైనటువంటి వస్తువు అంటే అన్ని చోట్ల ఉండేది నిత్యంగా ఉంటుంది, ఒక చోట ఉండి ఒక చోట లేనటువంటిది అక్కడ పుట్టి అక్కడ పోతుంది అని అర్థం. కొన్ని రకాలైనటువంటి పంటలు కొన్ని దేశాల్లో పండవు, వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. కొన్ని రకాలైనటువంటి పండ్లు కొన్ని ప్రాంతాల్లో పండవు, వాళ్ళకి అవి తెలిసేందుకు అవకాశమే లేదు. ఎందువల్ల అట్లా జరిగింది అంటే దేశం మారింది. తర్వాత కాలకృత, కాలం మారినప్పుడు కూడా అంతే, ఒక కాలంలో ఉండేది ఒక కాలంలో ఉండదు. ఫలానా వ్యక్తి ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో జీవించాడు, 1945లో పుట్టాడు, 2003లో చనిపోయాడు. ఇప్పుడు 2004లో ఉన్నాడా? లేదు. కాబట్టి అతను నిత్యంగా కాలాన్ని బట్టి వస్తువు యొక్క నిత్యత్వం అనేది మారిపోతూ ఉంటుంది, ఎప్పుడు నిత్యంగా ఉండాలి. మూడోది ఏమిటి? వస్తుకృత పరిచ్ఛేదం. ఒక వస్తువు ఉన్నప్పుడు ఇంకో వస్తువు ఉండదు, పరిణామం వల్ల. పరిణామం వల్ల ఏమవుతుందంటే ఒక వస్తువు ఇంకొక వస్తువుగా మారిపోవడం లేదా లేకపోవడం అట్లాంటివి జరుగుతుంది. కొండ ఉంది అంటే అర్థం ఏంటి? మట్టి లేదు అని అర్థం. మట్టి ఏమైపోయింది? కొండగా మారిపోయింది. అట్లాగే బంగారం ఏమైంది? ఇప్పుడు ఉంగరంగా తయారు చేసుకున్నాం, ఇప్పుడు దాన్ని ఏమంటాం? ఉంగరం అంటాం, బంగారం అనం. కాబట్టి ఇప్పుడు బంగారం ఉందంటే బంగారం లేదు, ఉంగరం ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఏమిటి? ఒక వస్తువు ఇంకొక వస్తువుగా మారిపోతుంది. ఇంకా ఒకటి ఏమిటంటే చీకటి ఉంది అంటే అర్థం ఏంటి? వెలుతురు లేదు అని అర్థం. వెలుతురు ఉంది అంటే అర్థం ఏంటి? చీకటి లేదు అని అర్థం. అంటే ఒకదాన్నొకటి సాపేక్షత అన్నమాట. అక్కడ ఇది ఉంది కాబట్టి అది ఉండదు, అది ఉంది కాబట్టి ఇది ఉండదు. అక్కడ కుమారుడు ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? కుమారుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? తండ్రి లేడు అని అర్థం. అంటే కుమారుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి తండ్రి అయ్యాడు అని అర్థం. ఎవరో ఒక వ్యక్తి తండ్రి అయితేనే ఇతను కుమారుడు అయినాడు. అంతకు ముందు వరకు అతను తండ్రి కాదు, ఇప్పుడు అతను ఏమైనాడు? తండ్రి. ఓ పిల్లవాడు పుట్టాడు, అప్పుడేమైంది? ఆవిడ తల్లి అయింది. అప్పటి వరకు ఆయన తల్లి కాదు. అంటే సాపేక్షత, ఇతని వల్ల అది వచ్చింది. ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది, మేనేజర్ అయ్యాడు. అంతకుముందు అతను ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? మేనేజర్ అయ్యాడు. ఇప్పుడు అతను ఎంప్లాయీగా అవునా కాదా? ఎంప్లాయే. కానీ అంతకు ముందు ఉన్నటువంటి పొజిషన్ లేదు, ఇప్పుడు మారిపోయింది. అంతకుముందు అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్నాడు, ఇప్పుడు మేనేజర్ అయిపోయినాడు. ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ లేడు, మేనేజర్ ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ వస్తుకృత పరిచ్ఛేదం జరుగుతుంది. ఒక వస్తువు వల్ల ఇంకొక వస్తువు లేకుండా పోతూ ఉంది. కాబట్టి దేశం వల్ల, కాలం వల్ల, ఇతర వస్తువుల వల్ల మార్పు జరుగుతూ ఉంది. ఈ మార్పు లేకుండా ఉండేటువంటిదే పరబ్రహ్మ స్వరూపం. మిగతా జగత్తుకంతా ఈ మార్పు ఉంది. ఈ ఏ మార్పులు లేనటువంటిది పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం సత్యము, అది సత్యం కాబట్టి నిత్యము. సత్యము నిత్యము అయినటువంటిది ఆనందాన్ని ఇస్తుంది.
అందుకే పరబ్రహ్మము సచ్చిదానంద స్వరూపము. సత్తు, చిత్తు, ఆనందం. కాబట్టి బ్రహ్మ సత్యం అని తెలుసుకోవాలి. సరే, బ్రహ్మ సత్యం అని తెలుసుకున్నాం, వెరీ గుడ్. దాంట్లో మనకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే దానివల్ల మనకు ఒరిగేది లేదు. బ్రహ్మ అసత్యం అనుకుంటే నీకు వచ్చే నష్టం లేదు. బ్రహ్మ సత్యం అనుకుంటే నీకు వచ్చే లాభము లేదు. ఎందుకంటే నీకు బ్రహ్మతో కాంటాక్ట్ ఏమి ఉండదు. పరబ్రహ్మంతో నీకేం కాంటాక్ట్ లేదు డైరెక్ట్ గా. కానీ నీకు డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉన్నది జగత్తుతో. దీని సంగతి చూడాలి. దీని సంగతి చూడాలి. ఒక వస్తువు మీద ఒక వస్తువు మీద అనేక పొరలతో మనం ఏం చేసాము, గుడ్డను పేపర్ను చుట్టాం. ఏమైంది, వస్తువు లోపల ఉంది, అది మనకు కనిపించడం లేదు. అది కావాలంటే నువ్వేం చేయాలి, ఈ పొరలతోనే మనకు అడ్డం ఇవి. కాబట్టి ఈ పేపర్లన్నీ తీయాలి. ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా నువ్వు దాన్ని చూడాల్సిన పనిలే, అది స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ఒక ఆపిల్ పండు తీసుకున్నాం, దాని చుట్టూ ఒక 20 పేపర్లు చుట్టాం, దారంతో దాన్ని బాగా చుట్టేశాం. ఇప్పుడు ఆపిల్ పండు ఉంది అని ఎవరో మహాత్ముడు చెప్పాడు. ఎక్కడుంది అంటే లోపల ఉంది అన్నాడు. లోపల ఉంది అని, లోపల ఉంది అన్నప్పుడు ఏం చేయాలి, ఆ పైన ఉండే దాన్ని అంతా మనం విప్పుతూ రావాలి. ఒక్కొక్క దాన్ని విప్పుతూ విప్పుతూ వచ్చేసినామంటే చివరికి ఆపిల్ పండు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆపిల్ పండు చూడడానికి నువ్వు టార్చ్ లైట్ వేయాల్సినటువంటి అవసరం లేదు. చివరి పొర తీసేయగానే ఆపిల్ పండు దాని అంతదే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, బ్రహ్మం ఉంది, అది మనకు కనిపించడం లేదు. దానికి అడ్డంగా జగత్తు ఉంది. జగత్ అంటే ఏమిటి, జ అంటే పుట్టేది, గా అంటే పోయేది, జనన మరణ రూపమైనటువంటిది. జనన మరణాలు, సృష్టి లయాలు, సృష్టి లయాలు, జనన మరణాలు దేనికైతే ఉన్నాయో దానికి జగత్ అని పేరు. నిద్ర మెలకువ, సృష్టి లయము, పుట్టడం పోవడం, ఇవన్నీ ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటిది జగత్తు. దానికి జగత్ అని పేరు. మరి ఇది సత్యమేనా, ఇది సత్యం కాదు. అట్లనే అసత్యమా అంటే లేదా అంటే ఉంది. కనిపిస్తూ ఉన్నటువంటి దాన్ని లేదని చెప్పడానికి వీలు లేదు. ప్రత్యక్ష ప్రమాణం, కళ్ళతో చూస్తూ ఉన్నాం, కనిపిస్తూ ఉంది. కళ్ళతో చూస్తూ కనిపిస్తూ ఉన్నటువంటి దాన్ని లేదని ఎట్లా చెప్తాం, లేదని చెప్పలేము. కాబట్టి గురువు గారు కూడా ఇక్కడ లేదని చెప్పలేదు, మిథ్య అని చెప్పి అన్నారు. మిథ్య అన్నారు. మిథ్య అంటే నాస్తి అని కాదు అర్థం. మిథ్య అంటే లేనిది ఉన్నట్లుగా కనిపించడం మిథ్య. లేనిది ఉన్నట్లుగా కనిపించడం మిథ్య. ఏది లేదు, ప్రపంచం లేదు, అయితే ఉన్నట్లుగా కనిపిస్తుంది. దాన్ని భ్రాంతి అంటాం. దాన్ని భ్రాంతి అంటాం. భ్రాంతి కలిగినప్పుడు మనకు మిరేజెస్, ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి. ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి, అవి కనిపిస్తూనే ఉంటాయి. అవి ఎండమావులని నీకు తెలిసినా కూడా కనిపిస్తాయి. వేసవి కాలంలో నువ్వు నడుస్తూ ఉంటావు, దూరంగా ఎండమావులు కనిపిస్తే అక్కడ నీళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది. నీకు తెలుసు, ఆ ప్రాంతం అంతా నీకు పరిచయం అయినటువంటిదే, ఆ దారంతా నీకు పరిచయం అయినటువంటిదే. ఆ హైవేలో నువ్వు చాలా సార్లు పోయావు, ఆ నీ ముందర హైవే ఉందని తెలుసు. హైవే మధ్యలో ఎక్కడ నీళ్ల కుంట ఉండదని తెలుసు నీకు, కానీ నీళ్ల కుంటలాగా కనిపిస్తుంది. తెలియని వాడు ఏమనుకుంటాడు, అయ్యో అక్కడ నీళ్లు ఉన్నట్లున్నాయే, మనకు దారికి అడ్డంగా అని చెప్పి అంటాడు. అప్పుడు నువ్వేం చెప్తావు, నాయనా అవి నీళ్లు కాదు, అది మిథ్య, అది అలా కనిపిస్తూ ఉంటుంది, అది ఎండమావి, భ్రమ,
ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడ ఉండదు. కావాలంటే చూడు, ఇంకా ముందుకు పోదాం అని పోతూ ఉంటావు, అది ముందుకు పోతూ ఉంటుంది, పోతూ ఉంటావు, ఇంకా ముందుకు పోతూ ఉంటుంది. అది నువ్వు ఎంత దూరం పోయినా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, నిన్ను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇంకా రా, ఇంకా రా, ఇంకా రా. చివరికి నీ ప్రయాణం అయిపోతుంది, ఇక దాంతో పని లేదు నీకు. ఇది జీవితం. కాబట్టి జగత్తు ఉన్నట్టు అనిపిస్తూనే ఉంటుంది, కానీ ఇది శాశ్వతమైనటువంటిది కాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ ప్రపంచాన్ని వదిలేస్తామా? వదిలేయలేము. ఎందుకు వదలలేము? ప్రారంధం ఉంది కాబట్టి వదలలేము. ఆ ప్రారంధాన్ని అనుభవించడం కోసం వచ్చాము కాబట్టి వీళ్ళంతా కలుస్తూ ఉంటారు, ప్రపంచం అంతా ఉంటుంది. అయితే మరి విద్యాభావం ఎలా రావాలి అంటే, అటాచ్మెంట్ లేకుండా ఉండాలి, బంధంలో చిక్కుకోకుండా ఉండాలి. ఇది అశాశ్వతం అని తెలుసుకోవాలి. ఇది శాశ్వతం అనుకున్నప్పుడు అటాచ్మెంట్ ఏర్పడుతుంది, అటాచ్మెంట్ ఉన్నప్పుడు దుఃఖం ఏర్పడుతుంది, బంధం ఉన్నప్పుడు దుఃఖం ఏర్పడుతుంది. బంధం ఉండకూడదు. వచ్చింది సంతోషం, పోయింది సంతోషం. నేను మీ ఇంటికి వచ్చాను, భూ పెట్టారు, సంతోషం. పెట్టలేదు, సంతోషం. పెట్టినప్పుడు కూడా ఏమయ్యా సంతోషం అంటే, పెడితే దాన్ని జీర్ణం చేసుకోవాలి కదా, అరిగించుకోవాలి కదా, దానికి మళ్ళీ ఇంకొంత అదనపు శ్రమ కదా. పెట్టలేదు, ఏమైంది, ఏం కాదు. అట్లా తినకుండా ఉంటావా? ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఒకసారి తింటా, దొరికినప్పుడు తింటా. యదృచ్ఛా లాభ సంతుష్ట, భగవద్గీత. కాబట్టి ఏం చేయాలా? ఉన్నదే ఉంది, ప్రపంచం ఉంది ఉంది. ఎక్కడుంది? ఇదంతా ఉండేది ప్రపంచమే కదా, కాదని ఎవరన్నారు? నీకేమైనా ఉందా ప్రపంచం? నాదేం లేదు, నాకేం లేదు, ఏది లేదు, ఏమీ లేదు. నాదేమీ లేదు అని అనుకున్నప్పుడు ఏది పోయినా నీకు సమస్య లేదు. ఇది నాది అని అనుకున్నప్పుడు అది పోయినప్పుడు నీకు సమస్య వస్తుంది. పైగా ఏంటంటే, మనం నాది అని అనుకున్నప్పుడు దానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకుంటాం, అది అలాగే ఉండాలి అని అనుకుంటాం. ఆ రూపం ఏమో మారిపోతూ ఉంటుంది, అది దాని లక్షణం. ఆ మారిపోయినప్పుడు మళ్ళీ మనం నిరాశకు లోనవుతూ ఉంటాం. అది ఇలాగే ఉంటుందని అనుకున్నాం, మారిపోయింది అని. స్టాక్ మార్కెట్కి పోతాం, లాభం ఉంటుంది, కొంటాడు, ఎప్పుడు లాభమే ఉంటుందని అనుకుంటాడు. అది ఒకనాటి మారిపోతుంది, నష్టం వస్తుంది, అప్పుడు మళ్ళీ దుఃఖానికి లోనవుతాడు. కాబట్టి మారేది ప్రపంచం, మారంది పరబ్రహ్మ. ఇది తెలుసుకోవాలా. అది మిథ్యకు సత్యానికి ఉండేటువంటి తేడా. లేదని కాదు, ఇక్కడ ప్రపంచం లేదని చెప్పడం లేదు, ఉంది కానీ సత్యం కాదు అని చెప్తుంది. రజ్జు సర్ప భ్రాంతి. చీకటి వేళ, సాయం సంధ్య వేళలో ఒక తాడు ఒక తాడు ఉంది. ఆ తాడును చూసి ఉన్నట్టుండి మనం సర్పం అని అనుకున్నాం, అనుకోగానే పాము, అయ్యో పాము అని గట్టిగా అరిచాం, కాళ్ళు చేతులు వణికాయి, చెమట్లు పట్టాయి. ఇంతలో ఎవరో ఒకరు వచ్చారు, టార్చ్ లైట్ వేశారు. ఎక్కడ పాము అని టార్చ్ లైట్ వేసి, టార్చ్ వెలుతురులో చూస్తే అది తాడని తెలిసిపోయింది. ఇప్పుడు అరుస్తామా? ఇప్పుడు భయం ఉందా? నిజానికి అక్కడ పాము ఉందా? లేదు. లేనటువంటి దాన్ని ఉన్నట్లు నువ్వు అనుకున్నప్పుడు నీకు దుఃఖం కలిగింది. అట్లాగే లేనటువంటిది ఉన్నట్లు అనుకున్నావు అనుకో, ఈ ప్రపంచాన్ని, దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఇది తాడు అని తెలుసుకోవాలి, ఇది అనిత్యం అని తెలుసుకోవాలి. ఆ బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఇది ఏవం రూపో వినిశ్చయ. అది తెలుసుకోవడమే కాకుండా నిశ్చయం కూడా ఏర్పడాలి, దాని మీద విశ్వాసం కూడా ఏర్పడాలి. ఎస్, అది అంటే అప్పుడప్పుడు జగత్తు మిథ్య అనుకొని, అప్పుడప్పుడు బ్రహ్మ సత్యం అనుకొని, కాసేపు ఇటు కాసేపు అటు అనుకుంటే కుదరదు.
ఎప్పుడు జగత్తు మిథ్యే, ఎప్పుడు పరబ్రహ్మమే సత్యం. దీనికే నిత్య అనిత్య వస్తు వివేకం అని పేరు. ఎవరికైతే ఈ విధమైనటువంటి నిశ్చయ జ్ఞానం ఉంటుందో అతడు నిత్యానిత్య వస్తు వివేకం కలిగినటువంటి వాడు. ఇది సాధన చతుష్టయ సంపత్తిలో మొదటిది. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకం కలిగి దానికి నిత్యానిత్య వస్తు వివేకం అని పేరు. తర్వాత తద్వైరాగ్యం తద్వైరాగ్యం జిహాసాయ జిహాసాయ దర్శన శ్రవణాదిభిః దర్శనశ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతే దేహాది బ్రహ్మ పర్యంతే యనిత్యే భోగవస్తుని. యనిత్యే భోగవస్తుని. దేహాది బ్రహ్మ పర్యంతం అనిత్యే భోగ వస్తుని. ప్రపంచమంతా భోగ వస్తువు. ప్రపంచమంతా భోగ వస్తువు. భోగ వస్తువు అంటే అనుభవించడానికి యోగ్యమైనటువంటిది నా అర్థం. ఎందుకు ఇది భోగ వస్తువు అయింది అంటే నువ్వు అనుభవించడానికే పుట్టావు కాబట్టి. ఏం అనుభవిస్తావు? నీ ప్రారంధాన్ని అనుభవిస్తావు. అందు ప్రారంధంలో సుఖం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అందుకోసం ప్రపంచం. ప్రళయం ఎందుకు వచ్చింది? అదేంటి? అతివృష్టి ఎందుకు కలిగింది? అనావృష్టి ఎందుకు కలిగింది? తుఫాన్లు ఎందుకు వచ్చాయి? అగ్నిపర్వతాలు ఎందుకు పేలాయి? అంటే భూకంపం ఎందుకు వచ్చింది? అనుభవించడానికి వచ్చింది. రోగం ఎందుకు వచ్చింది? అనుభవించడానికి వచ్చింది. ఇది ఒక పార్శ్వం. రెండో పార్శ్వం ఏంటి? వాడికి సంపదలు కలిగాయి. ఎందుకు కలిగాయి? అనుభవించడానికి. ఇల్లు, వాకిలి, ఉద్యోగం, జీతం ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు వచ్చాయి? అనుభవించడానికి వచ్చాయి. వాడు చాలా సుఖంగా ఉన్నాడు. అవును, అనుభవించడానికే వచ్చాడు. అంటే ప్రపంచం అంతా భోగ్య వస్తువు. నువ్వు ఏదేది అనుభవించాలో అది నీ దగ్గరికి వస్తూ ఉంటుంది, లేదా నువ్వు దాని దగ్గరికి వెళ్తూ ఉంటావు. ఒకసారి అదే నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఎక్కడో కూర్చొని ఉంటావు, ఎవరో ఒక ఆయన నేను తిరుపతికి వెళ్ళానండి, ప్రసాదం తెచ్చానని నీ దగ్గరికి తెచ్చిస్తాడు. నీ ప్రారంభం భోగ్య వస్తువుని తినాలను. ఇంకోసారి నువ్వే తిరుపతికి వచ్చినావు, నువ్వే తిరుపతికి వచ్చావు, ప్రసాదాలు కూడా తీసుకున్నావు. కానీ తినలేనటువంటి అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి. ఇక్కడేమిటి? నువ్వు అనుభవించకూడని వస్తువు అదంతే. నువ్వు ఇంకేదో అనుభవించాలి. ఆ సమయానికి నువ్వు తినాల్సింది ఏదో టాబ్లెట్ అయి ఉంటుంది, ప్రసాదం కాదు. అనుభవిస్తూ ఉన్నావు, మొత్తాన్ని అనుభవిస్తూ ఉన్నావు. కొన్నింటి ద్వారా సుఖాన్ని, కొన్నింటి ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నావు. కాబట్టి ప్రపంచం అంతా నువ్వు అనుభవించడానికి యోగ్యమైనటువంటిది భోగ్య వస్తువు. భోగ్య వస్తువు కాబట్టి అది అనిత్యమైనటువంటిది. ఏమండి, లడ్డు నా ముందర ఉంది, లడ్డు నా ముందర ఉంది, అప్పుడు ఉంది. ఇప్పుడు నేను తినేశాను, అప్పుడు లేదు. మన కళ్ళ ముందర చూస్తూ ఉండగానే ఉంది, లేదు. కాబట్టి అనిత్య వస్తువు. తినక ముందు ఉంది, తిన్న తర్వాత లేదు, అనిత్యం. నువ్వు తిన్న తర్వాత కూడా ఉంది, వేరే రూపంలో ఉంది, దానికి లడ్డు అని పేరు లేదు, కాబట్టి లడ్డు లేదు. నీళ్లున్నాయా? ఉన్నాయి. మంట పెట్టాం, వేడి చేశాం, నీళ్ళన్నీ ఆవిరైపోయాయి. ఇప్పుడున్నాయా నీళ్లు? లేవు. నిజానికి లేవా? ఉన్నాయి, వేరే రూపంలో ఉన్నాయి.
అయితే వాటి నీళ్లు అని పేరు లేదు, రూపం మారిపోయింది కదా, కాబట్టి నామం మారిపోయింది. అంటే ఏమర్థం? నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం భోగ వస్తువు, రూపం మారినప్పుడంతా నామం మారుతుంది కాబట్టి అది అనిత్యమైనటువంటిది. కానీ పరబ్రహ్మం దానికి రూపం లేదు కాబట్టి నామం లేదు. మనం ఊరికే గుర్తు పెట్టుకోవడం కోసం దానికి పరబ్రహ్మం అని మనం నామకరణం చేసుకున్నాం అంతే. మరి ఈ భోగ వస్తువులు ఏవి అంటే దేహాది బ్రహ్మ పర్యంతే. మొట్టమొదటి భోగ వస్తువు దేహం, శరీరం. శరీరం మొదలుకొని బ్రహ్మ పర్యంతం, బ్రహ్మలోక పర్యంతం అని అర్థం. బ్రహ్మలోక పర్యంతం సమస్త లోకాలు. ఇదంతా అనిత్యం. శరీరం భోగ వస్తువేనా? శరీరం ద్వారానే కదా మనం అనుభవిస్తాం. శరీరం ద్వారా అనుభవిస్తాం అంటే అర్థం ఏమిటి? శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా అనుభవిస్తామని. దర్శన శ్రవణాదిభి. దర్శనము శ్రవణము మొదలైనటువంటి వాటి చేత. కంటితో ఎలా అనుభవిస్తాం? చూడడం ద్వారా అనుభవిస్తాం. చెవితో ఎలా అనుభవిస్తాం? వినడం ద్వారా అనుభవిస్తాం. ముక్కుతో వాసన చూడడం ద్వారా, చర్మంతో స్పర్శ ద్వారా, నాలుకతో రుచి ద్వారా అనుభవిస్తాం. అంటే ఏమర్థం? ఈ వస్తువుల్ని అనుభవించడం కోసం శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. దేహాది బ్రహ్మ పర్యంతం. దేహము, దానిలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల్లో ఉండేటువంటి చైతన్యం, దాని ద్వారా మనం ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ప్రపంచం మనకు భోగవస్తువు అయింది. ఆ ప్రపంచం భోగవస్తువు కావడానికి కారణం దానికంటే ముందు శరీరం. ఈ భోగాలన్నీ దేనికి? శరీరానికి. ఉక్కబోస్తూ ఉంది, ఏసీ వేసుకున్నాం, ఇప్పుడు హాయిగా ఉంది. ఆ హాయిగా దేనికి ఉంది? శరీరానికి ఉంది. కాబట్టి దేహం భోగ వస్తువే. అయితే ఈ శరీరానికి హాయిగా ఉంది అని చెప్పేవాడు ఒకడు ఉంటాడు, చూసావా లోపల? వాడు అనుభవిస్తా ఉండేవాడు. అనుభవిస్తా ఉండేవాడు లోపల ఉన్నాడు. వాడికి శరీరం కూడా భోగ వస్తువు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. శరీరం ద్వారా అనుభవించేది శరీరానికంటే భిన్నమైనటువంటి వస్తువుల వల్ల కలిగేటువంటిది. అయితే ఈ శరీరం కూడా భోగ వస్తువే అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేహాది, శరీరం మొదలుకొని అని చెప్పండి. శరీరం మొదలుకొని ఎక్కడి వరకు? ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వస్తువులు, అన్ని ఖండాలు, అన్ని దేశాలు, అన్ని నదులు, అన్ని సముద్రాలు, అన్ని జీవులు, జంతువులు, దృశ్యాలు, ఇవన్నీ అయిపోయింది. ఆ తర్వాత స్వర్గాది లోకాలు, వైకుంఠం, కైలాసం, ఈ లోకాలు, విశ్వంలో ఉండేటువంటి సమస్త లోకాలు, సమస్త గోళాలు, బ్రహ్మలోకం వరకు అన్ని, ఏ లోకమైనా సరే. ఆ బ్రహ్మ భువనాల్లోకే పునరావర్తినోర్జున. భగవద్గీత. సమస్త లోకాలు ఎక్కడికి పోయినా నువ్వు తిరిగి రావాల్సిందే. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. అవన్నీ కూడా భోగ వస్తువులు, భోగ లోకాలే అన్ని కూడా. ఎక్కడికి వెళ్ళినా ఆ పుణ్యం ఉన్నంత కాలం ఉంటాము, ఆ తర్వాత వచ్చేస్తాం. ఎంత ప్యాకేజ్ టూర్స్. సింగపూర్ పోవాలి, 5 రోజులకైతే 1.5 లక్ష, 15 రోజులకైతే 5 లక్షలు. 5 లక్షలు అయిపోయింది అనుకోండి, 16వ రోజు తీసుకొని వచ్చి వదిలేస్తాను. నేను ఇంకా 15 రోజులు ఉంటాను అంటే, నువ్వు అంత డిపాజిట్ కట్టలేదు నైనా, బయలుదేరి ఉంటాను. బై డిఫాల్ట్ మనం ఎక్కి వెనక్కి వచ్చేస్తాం అంతే.
నేను దొంగ వీసాతో ఉంటాను, దొంగ పాస్పోర్ట్ తో ఉంటాను అనేదానికి లేదు. మళ్ళీ అక్కడ ఆ వీసా టైం అయిపోయినా కూడా ఉంటాను అనేదానికి లేదు. ఎందుకు? మిగతా వాళ్ళని సార్ వీళ్ళు మోసం చేస్తున్నాం కదంటే వాళ్ళ దృష్టి పరిమితమైనటువంటిది కాబట్టి మోసం చేశాం. కానీ భగవంతుని దృష్టి అపరిమితమైనటువంటిది. నువ్వు ఎక్కడుండావో తెలియకుండా వీసా మేనేజ్మెంట్ చేసి ఏదో బ్రతుకుతున్నావు అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఈ చట్టం అట్లా ఒప్పుకోదు. ఎందుకంటే నువ్వు నిరంతరం 24 గంటలు సీసీ కెమెరా సర్వేలెన్స్ లో ఉంటావు. అందువల్ల తెలియకుండా పోయేదేమి లేదు. కాబట్టి దర్శన శ్రవణాదిభి అనిత్యే భోగ వస్తుని, దర్శనము శ్రవణము మొదలగు ఇంద్రియ విషయాల ద్వారా దేహాది బ్రహ్మ పర్యంతం ఏమేమైతే భోగ వస్తువులు ఉన్నాయో వాటిని అనుభవిస్తూ ఉన్నావో తద్వైరాగ్యం జిహాస, వాటి పట్ల వైరాగ్యం కలగాలి, వాటి మీద ఇచ్చ లేకుండా ఉండాలి, కోరిక లేకుండా ఉండాలి. అది వైరాగ్యం. నీ ప్రారంధాన్ని అనుసరించి నీకు రావాల్సిందిగా వస్తుంది. దానికోసం ఆరాటం లేకుండా ఉండాలి. వైరాగ్యం అంటే అదే. వైరాగ్యం అంటే మొత్తం నేను వదిలేయమని కాదు, ఆసక్తి లేకుండా ఉండమని. నీకు రావాల్సింది వస్తుంది, అంతేగాని దానికోసం ఆరాటపడద్దు. ఎప్పుడైతే ఆరాటపడతావో అది నీకు ప్రాప్తం లేకపోతే నీకు రాదు. రానప్పుడు ఏమవుతుంది? దుఃఖం మొదలవుతుంది. నేను ఇంత ప్రయత్నం చేసినాను రాలేదు, ఇంత ప్రయత్నం చేసినాను రాలేదు అని అంటే అర్థం ఏంటి? నీకు ప్రాప్తం లేదని అర్థం. నీ పుణ్యంలో అది లేదు, నీ ప్రారంభంలో అది లేదు, కాబట్టి రాలేదు. వదిలే, అంతే, హాయిగా ఉండు. నేను చేయాల్సిన పని చేశాను, రాలేదు, వెరీ గుడ్. వస్తే ఏమవుతుంది? అది ఇంకో భోగ వస్తువు అవుతుంది. రాకపోతే ఏమవుతుంది? ఇంకో భోగ వస్తువు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, ఇబ్బంది లేదు. అందువల్ల వైరాగ్యం అంటే ఏమిటంటే దేని మీద ఆసక్తి లేకుండా ఉండడం. ఆసక్తి లేకుండా ఉండడం. ఇప్పుడు అమ్మ ఇడ్లీ చేసింది, దోశ కూడా పోసింది. అమ్మ టిఫిన్ ఏమిటి అంటే ఇడ్లీ దోశ ఉంది నాయనా అన్నాం. నాకు పూరి తినాలని ఉంది అన్నావు. నేను పూరి అయితేనే తింటాను అని చెప్పి అన్నావు. ఏమైంది? ఏమైంది అంటే ఇప్పటికిప్పుడు పూరి చేసేదని కుదరదు అని అన్నది అమ్మ. తింటే తిను, లేకపోతే పో అన్నావు. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? నీ ఆకలి తీరదు, నీ ఆకలి తీరదు. నీకు వేరే వస్తువు మీద ఆసక్తి ఉన్నటువంటి కారణం చేత నీ ఆకలి తీర్చే వస్తువు నీ ముందర ఉన్నా కూడా నువ్వు దాన్ని అనుభవించడం లేదు. ఆ కారణం వల్ల ఏమవుతుంది? నీకు దుఃఖం కలుగుతూ ఉంది. కాబట్టి వైరాగ్యం దేని మీద ఉండాలా అంటే భోగ వస్తువులన్నిటి మీద వైరాగ్యం ఉండాలా. అన్నిటి మీద వైరాగ్యం వచ్చేస్తే మళ్ళీ ఏం అనుభవిస్తాం? నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పూట నీకు ఆకలిగా ఉంది, టిఫిన్ తినా. ఏం టిఫను? ఏదైనా కానీ ఏదో పెట్టింది తిను. ఇడ్లీ పెట్టింది తిను. నాకు నచ్చలేదండి, వదిలే, తినదు. నచ్చలేదని కూడా చెప్పదు. నాకు ఇడ్లీ వద్దు, నాకు ఇది కావాలా అని అన్నావంటే దుఃఖం మొదలవుతుంది. నీకు ఆసక్తి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దుఃఖం మొదలవుతుంది. నీకు విరక్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆనందంగానే ఉంటావు. ఇడ్లీ సంతోషం, దోశ సంతోషం, పూరి లేదు సంతోషం, ఏం ఇబ్బంది, ఏదో ఒకటి ఉంది కదా తిన్నాం, ఏమైంది? ఆ భావన వస్తే దాన్ని వైరాగ్యం అంటారు. దేహాది బ్రహ్మ పర్యంతం
దేహాది బ్రహ్మ పర్యంతే అనిత్యే భోగ వస్తువుని దర్శన శ్రవణాదివిటి తద్వైరాగ్యం జిహాస. కాబట్టి వైరాగ్యం రావాలి, విరక్తి రావాలి. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల పట్ల ఆసక్తిని పెంచుకోవద్దు, దానికే వైరాగ్యం అని పేరు. సింపుల్ గా చెప్పాలని, ఆసక్తిని పెంచుకోవద్దు అంటే అర్థం ఏంటి? ఆసక్తి వల్ల ఏమవుతుందంటే అటాచ్మెంట్ అవుతుంది. అటాచ్మెంట్ దేంతో అవుతుంది నీకు? అనిత్యమైన వస్తువుతో అవుతుంది. అది ఆ వస్తువు శాశ్వతమైనది కాదు. అందువల్ల శాశ్వతమైనది కాదు కాబట్టి అటాచ్మెంట్ వచ్చింది. దానివల్ల అది పరిణామానికి లోనైపోతుంది. నిన్నటి వరకు చాలా బాగుండేది, ఈ రోజు దానికి రిపేర్ వచ్చేసింది. ఇష్టమైనటువంటి కారు కొనుక్కున్నావు, అదంటే నీకు చాలా ఇష్టం అనుకోండి, ఆసక్తి ఉంది దాని మీద. అదే కంపెనీ వాడు దాంట్లో ఇంకొక మోడల్ వదిలేడు, అది దీనికంటే బాగుంది, దీనికంటే సౌకర్యంగా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? దాని గురించి తెలియగానే నీ ఆసక్తి షిఫ్ట్ అయిపోతుంది దాని మీదకి. అవసరమైతే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే దీన్ని ఇచ్చేసి దాన్ని తెచ్చుకుందాము అనేటువంటి భావన ఉంటుంది. అంటే ఇప్పటి వరకు నువ్వు నువ్వు దీని మీద చూపించినటువంటి ఆసక్తి, ప్రేమ అంతా శాశ్వతమైందా? కాదు కదా. ఇప్పుడు నీకు ఈ బండిని నడపడం అంత ఆసక్తిగా అనిపించదు. దాని మీద ఒకసారి మనసు మళ్ళిన తర్వాత, కొత్త బండి మీద మనసు వెళ్ళిన తర్వాత పాత బండిని నడపడం పట్ల నీకు పెద్ద ఆసక్తి ఉండదు. ఏదో నడవాలి కాబట్టి నడుస్తుంది. అంతవరకు నీకు ఆనందాన్ని ఇచ్చినటువంటి అదే బండి ఇప్పుడు ఆనందాన్ని ఎందుకు ఇవ్వకపోయింది అంటే, నీకు వేరే దాని మీద ఆసక్తి ప్రారంభమైంది కాబట్టి ఇది నీకు ఆసక్తిని ఇవ్వడం లేదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇది భోగ వస్తువే, అది భోగ వస్తువే. ఈ భోగ వస్తు పరంపర వల్ల ఒక వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు మీద ఆసక్తి కలుగుతుంది, దానికంటే ఈ మెరుగైనటువంటి వస్తువు కనిపించినప్పుడు దీని మీద ఉండేటువంటి ఆసక్తి పోతుంది. కాబట్టి మన ఆసక్తి కూడా మిథ్య. అందుకే వైరాగ్యమేవా భయం అని చెప్పి భర్తృహరి అన్నాడు. నీ భయమే, ఏదొచ్చినా పోతుందనే భయం ఉంటుంది. ఉద్యోగం వచ్చింది, చేస్తూ ఉన్నాడు, రిటైర్మెంట్ వస్తే ఏమైపోవాలా, రిటైర్మెంట్ వస్తుందనే ఫీలింగ్ ఉంటుంది, మనం రిటైర్ అయిపోబోతున్నాం అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి ఏ ఆస్తి సంపాదించినా ఇది దొంగలు ఎత్తుకుపోతారు, లేదంటే ఇంకెవరి పాలన అయిపోతుందో, దీన్ని మనం అనుభవిస్తామో లేదు, ఇదంతా ఉంది. ఒకటికి ఆసక్తి ఉంది, చాలా కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, 80 ఏళ్ళకి అద్భుతమైనటువంటి విల్లా కట్టుకొని దానికి కావలసినటువంటి ఆస్తులన్నీ, దానికి కావలసినటువంటి హంగులన్నీ సముపార్జించుకున్నాడు. అప్పుడు యమధర్మరాజు వచ్చి అతను తలుపు తట్టాడు. బాబు, నీ టైం అయిపోయింది, రాపోదాం. స్వామి, నేను ఇంతకాలం కష్టపడి ఇవన్నీ సంపాదించుకున్నాను, నేను కొంతకాలం అనుభవించాలని అనుకుంటున్నాను, అనుభవించేసి వస్తాను, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. అంటే, ఒరే పిచ్చోడా, నీ ఆయుష్ అయిపోయింది, నువ్వు వచ్చేయాల్సిందే, నీకు అవకాశం లేదు అని చెప్పి అన్నాడు యమధర్మరాజు. పడుకున్నటువంటి వాడు నిద్ర లేయలేదు, వెళ్ళిపోయాడు. ఎవరి కోసం సంపాదించాడు ఇవన్నీ? అనుభవించేది ఎవరు? ఎవరు అనుభవిస్తారు? ఇతను చూస్తాడా? అతని భార్య పిల్లలు కూడా అనుభవిస్తారనే నమ్మకం లేదు. ఇల్లు ఇక్కడ కట్టుకున్నాడు, తిరుపతిలో కట్టుకున్నాడు ఇల్లు, కొడుకేమో అమెరికాలో ఉంటాడు, వాడికి ఈ ఇల్లు నచ్చలేదు, ఈ వాతావరణం నచ్చలేదు, వాడు ఇక్కడికి రాడు. ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మకు చెప్తాడు. వాళ్ళ అమ్మ కొంతకాలం, ఏదో వాళ్ళ నాన్న జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి నేను కొంతకాలం ఇక్కడే ఉంటాను రానంటు. ఆ తర్వాత ఆమెకు కూడా వయసు అయిపోతుంది, ఆమెకు కూడా అర్థం అవుతుంది ఇక్కడ మనం ఉండి ఏం చేసేది ఏం లేదని. ఆమె కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. మరి ఇల్లు ఎక్కడ ఎందుకు అని అమ్మేస్తాడు. ఎవడో వస్తాడు, ఎవడో కొనుక్కుంటాడు, ఎవడో ఉంటాడు. ఎవడు కట్టాడు ఇల్లు? ఎవడో అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదంతా
ఈ భోగ వస్తువులు మనమే అనుభవిస్తామని కూడా ఏమీ లేదు. అది మారిపోతూ ఉంటాయి. అందువల్ల దాని పట్ల ఆసక్తి ఉండకూడదు. ఏం చేయాలనుకున్నాం చేసాం, ఉన్నంతకాలం ఉంటాం పోతాం. మన ఇంట్లో 4 బస్తాలు బియ్యం తెచ్చి పెట్టుకుంటాం, ఒక సంవత్సరానికి సరిపోతాయండి అనేసి. 4 బస్తాలు తింటామో తినమో అది వేరే విషయం. ఎవడికి తెలుసు అంత తింటామని? మనమే తింటామని ఎవరికి తెలుసు? ఓ 10 మంది చుట్టాలు వస్తాయి, లేదా ఇంకేదో ఫంక్షన్ జరుగుతుంది, లేదా ఇంకెవరికో ఇస్తాం, ఏదో జరుగుతుంది. ఆసక్తి ఉండకూడదు. అందువల్ల వైరాగ్యం కలిగి ఉండాలి అని చెప్పాను. దీనికే నిత్య వస్తు వివేకం తర్వాత రెండవది ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము అని చెప్పన్నాడు. అంటే ఇహ అంటే ఈ లోకంలో, ఆముత్ర అంటే పరలోకంలో. అందుకే దేహాది బ్రహ్మ పర్యంతం అని చెప్పన్నాడు. దేహంతో అనుభవించేటువన్నీ ఈ లోకంలో అనుభవిస్తాం, స్థూల దేహంతో. మిగతా లోకాలకి ఈ శరీరం పనికిరాదు. సూక్ష్మదేహంతో వెళ్తాం, సూక్ష్మదేహంతో అనుభవిస్తాం, అది కూడా శాశ్వతం కాదు అని. ఆముత్ర పరలోకంలో అనుభవించాలని అనుకుండేది కూడా తప్పు. అక్కడ కూడా నాకు ఎంత కావాలా, నాకు స్వర్గంలో ఒక భోగాలు కావాలి అని అనుకోవద్దు, అవి కూడా శాశ్వతం కాదు. కాబట్టి భోగము పట్ల ఆసక్తిని త్యజించుము, భోగం పట్ల ఆసక్తిని త్యజించుము అని చెప్పాను. తర్వాత విరజ్య విషయవ్రాతాత్, విరజ్య విషయవ్రాతాద్ దోష దృష్ట్యా ముహుర్ముహుః, దోషదృష్ట్యా ముహుర్ముహుః స్వలక్ష్యే నియతావస్థ, స్వలక్ష్యే నియతావస్థా మనసః శమవుచ్యతే. మనసః సమవుచ్యతే. తర్వాత సాధన చతుష్టయ సంపత్తిలో సమాధి షట్క సంపత్తి అనేటువంటి దాని గురించి చెప్తూ ఉంది. అవి 6: శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటువంటి 6 సమాధి షట్క సంపత్తి. ఈ సమాధి షట్క సంపత్తిలో చెప్పబడినటువంటి 6లో మొదటిది శమము. శమము అంటే ఏమిటి అని చెప్తూ ఉన్నాడు. విరజ్య విషయవ్రాతాత్, విషయవ్రాతము, విషయ సముదాయము. విషయములు అంటే ఇంద్రియ విషయాలు. ఇంద్రియ విషయాలు అంటే ఏమిటి? ఇంద్రియ విషయాలంటే మనం కంటి ద్వారా చూస్తాం, ఆ చూపు ఇంద్రియ విషయం. ముక్కు ద్వారా ఘ్రాణం, వాసన చూస్తాం, ఆ వాసన ఆ ఇంద్రియ విషయం. రుచి నాలుకకు విషయం, స్పర్శ చర్మానికి విషయం, శబ్దం చెవికి విషయం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, వీటిని ఇంద్రియ విషయాలు అంటారు. శబ్దము శ్రవణేంద్రియానికి, స్పర్శ వగేంద్రియానికి, రూపము నేత్రేంద్రియానికి, రసము జిహ్వేంద్రియానికి, గంధము ఘ్రాణేంద్రియానికి. ఇవి విషయాలు. ఈ విషయ వ్రాతాలు, వీటిని దోష దృష్ట్యా, వీటి పట్ల దోష దృష్టి ఉండాలి. దోష దృష్టి ఉండడం అంటే ఆసక్తి లేకుండా ఉండడం. ఇవి మనల్ని ఇబ్బంది పెడతాయి, ఇది దోషభూయిష్టమైనటువంటిది. ఏది? శబ్దము దోషభూయిష్టమైనటువంటిది, స్పర్శ దోషభూయిష్టమైనటువంటిది, రుచి దోషభూయిష్టమైనటువంటిది, రూపము దోషభూయిష్టమైనటువంటిది, వాసన దోషభూయిష్టమైనటువంటిది అనేటువంటి స్పృహ ఉండాల. దోషభూయిష్టమైనటువంటిదని ఎట్లా అంటామండి? శబ్దం బాగానే ఉంది కదా, మంచి మ్యూజిక్ వస్తుంది కదా,
ఇది దోషం అని ఎట్లా అంటాం? మంచి ఫ్లూటు వాయిద్యం వినిపిస్తుంది, లేదా మంచి వీణా కచేరి వినిపిస్తుంది, ఇది హాయిగా ఉంది కదండి, దీన్ని దోషం అని ఎట్లా అంటాం అంటే, హాయిగా ఉండేదే నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ ఆకర్షణ అటాచ్మెంట్ గా మారుతుంది. ఆ అటాచ్మెంట్ దుఃఖానికి దారితీస్తుంది. అంటే ఈ విషయాలు నిన్ను ఆకర్షిస్తాయి ఇంద్రియాల ద్వారా. అంతటి రుచి రుచి ఆకర్షిస్తుంది నిన్ను, ఎట్లా? నాలుక ద్వారా. కాబట్టి ఇంద్రియ విషయాలు నిన్ను ఆకర్షిస్తాయి. ఆ ఆకర్షణ ఏమవుతుంది? అటాచ్మెంట్ అవుతుంది, బంధం అవుతుంది. బంధం దుఃఖానికి కారణం అవుతుంది, అంతే. కాబట్టి నీకు దుఃఖానికి మూల కారణం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఇంద్రియ విషయాల దగ్గర నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇంద్రియ విషయాల దగ్గరనే నీకు దోష దృష్టి మొదలైందంటే, ఇప్పుడు రుచికరమైనటువంటి పాయసం నీ ముందరుంది, నీకు చాలా ఆసక్తి, చాలా ఇష్టం. నువ్వు చూస్తూ చూస్తూ ఉండగానే దాంట్లో 2 చుక్కల విషం కలిపారు. ఇప్పుడు ఏం చేస్తావు? 2 చుక్కల విషం కలిపినా కూడా నేను తృప్తిగా పాయసం తాగి చనిపోతానని చెప్పి తాగుతావా? దాన్ని వదిలేస్తావా? నీకు ఇష్టం కదా పాయసం, తాగు. ఉంటే ఉంటుంది, 2 చుక్కలే కదా విషం, తాగుతావా? తాగవు. కారణం ఏంటి అంటే, పాయసం కంటే ప్రాణం గొప్పది. పాయసం కంటే ప్రాణం గొప్పది. అట్లాగే ఇవన్నీ విషభూయిష్టాలు. ఏది? ఈ విషయాలన్నీ కూడా, విషయాల్లో విషం ఉందని గుర్తుపెట్టుకోవాలి మనం. విషయాల్లో విషం ఉంది, పాయసంలో విషం కలిసింది. అట్లాగే ప్రతి దాంట్లోనూ విషం ఉంది. ప్రతి దాని వల్ల నువ్వేమనుకుంటున్నావు? ఆనందం కాదు. నువ్వు అనుభవించే కొద్దీ నీ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది, నువ్వు అనుభవించే కొద్దీ నీ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం? అనుభవించే కొద్దీ శక్తి పెరుగుతుంది అనుకున్నాం. లేదు లేదు, నువ్వేమనుకుంటున్నావు? తినే కొద్దీ నా శక్తి పెరుగుతుంది అని అనుకుంటున్నావు. కాదు, తినే కొద్దీ నీకు శారీరకమైనటువంటి శక్తి పెరుగుతుందే గాని అసలు శక్తి తగ్గిపోతూ ఉంది, అంటే ఆయుష్ తగ్గిపోతూ ఉంది. అంటే భోగం కోసం కదా వచ్చావు, అది అనుభవించేసిన తర్వాత మళ్ళీ అవసరం లేదు కదా ఈ శరీరం, అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ విషయాల పట్ల దోష దృష్టి ఉండాలి. ఒకసారి దాంట్లో నీకు దోష దృష్టి ఏమిటి అంటే, అదే విషం కలిసింది అనే దోష దృష్టి అందులో ఉండాలి. ఇందులో విషం కలిసింది అంటే నువ్వు ఏ విధంగా అయితే దాన్ని మళ్ళీ తినడానికి ఆసక్తి చూపించవో, అట్లా ప్రపంచం అంతా కూడా విషమయం, ఇది దుఃఖమయం అనేది నీకు రావాలా. ఈ ప్రపంచం దుఃఖమయమైనటువంటిది అని ఎప్పుడైతే అనుకుంటావో, అనుకుంటే సరిపోదు, అది ముహుర్ముహు, మరలా మరలా, పదే పదే. ఇప్పుడు అనిపిస్తుందండి పాఠం వివేక్ చూడమని అయిపోయేంత వరకు అనిపిస్తుంది, అవును ఇదంతా అసత్యమే. పాఠం అయిపోయిన వెంటనే మళ్ళీ సత్యం అయిపోతుంది. పాఠం వినేంతసేపు జగత్తు మిథ్యే, పాఠం విన్న తర్వాత దోశ తినడానికి వెళ్ళినప్పుడు మా అప్పుడు మిథ్య కాదు. అందువల్ల ముహుర్ముహు అనే మాట ఇక్కడ చాలా కీలకమైనటువంటి. ఆ దోష దృష్టి పదే పదే ఉండాలి, ప్రతి వస్తువు మీద ఉండాలి, అన్నిసార్లు ఉండాలి. అలా ఉంటే ఏమవుతుందంటే ఇంద్రియ విషయాలన్నీ దోష దృష్టితో ఉన్నప్పుడు, ఇంద్రియ విషయాలంతా దోషమైనప్పుడు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఇవే కదా ఉండేది ప్రపంచంలో. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం, ఇవే ఉండేది ప్రపంచంలో. ఇవన్నీ దోష దృష్టితో ఉండేటప్పుడు ఇంక మనసు దేని మీదకి పోతుంది అంటే,
స్వలక్ష్యే నియతావస్థ మనసః. స్వలక్ష్యే దాని యొక్క లక్ష్యమునందు నియతావస్థ నియమితమై ఉంటుంది, దాని లక్ష్యంలో ఉంటుంది. ఇవన్నీ లక్ష్యాలు కాదని దాన్ని చెప్తున్నాడు. శబ్దస్పర్శ రూపరసగంధాలు మనసు యొక్క లక్ష్యం కాదు అంటే ఏమర్థం? భోగము మనసు యొక్క లక్ష్యం కాదు. మనసు ఎక్కడ ఉండాలా? తన స్థానంలో అది ఉండాలా. ఎక్కడి నుంచి పుడతాందో మనసు అక్కడ ఉండాలా. అంటే విషయ ప్రపంచం మీదకి వస్తు ప్రపంచం మీదకి మనసు పోకుండా ఉండాలి. దానికే శమం అని పేరు. అంటే శమం అంటే ఏమిటి? మనోనిగ్రహము. శమం అంటే మనస్సును నిగ్రహించుకొని ఉండడం. ఎక్కడ ఉండాలి అవి? స్వలక్ష్యే. ఆ స్వలక్ష్యం ఏమిటి? పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం నందు మనస్సు లీనమై ఉండాలి చెప్తాం. అయితే ఇలా జరగకపోవడానికి కారణం చూద్దాం. జరగడానికి ఏం కారణం? జరగాలంటే ఇంద్రియ విషయాల జోలికి మనసు పోకుండా ఉండాలి. జరగకపోవడానికి కారణం ఏంటంటే ఇంద్రియ విషయాల జోలికి మనసు పోతూ ఉంది కాబట్టి. శబ్దం పట్ల మనసుకు ఆసక్తి ఉంది, అందువల్ల వింటుంది. రుచి పట్ల మనసుకు ఆసక్తి ఉంది, అందువల్ల తింటుంది. ఈ వినడం తినడం ఇవంతా దేని వల్ల జరుగుతుంది అంటే ఆసక్తి వల్ల జరుగుతుంది. ఆసక్తి లేదన్నప్పుడు ఏం చేస్తుంది మనసు? దాని ప్లేస్ లో అది ఉంటుంది. దాని ప్లేస్ లో ఉన్నప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయి? మనసు ఉంటేనే ఇంద్రియం పనిచేస్తుంది. ఏం బాబు చెప్పేది వింటున్నావా అంటే ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇతని చెవుల్లో ఏం పత్తిగిత్తి ఏమీ లేదు, పెట్టుకోలేదు. చెవులు కూడా ఓపెన్ గానే ఉన్నాయి, కానీ వినలేదు. ఏమి అంటే మనసు అక్కడ లేదు. మనస్సు, చెవి, శబ్దం ఈ మూడు కలిస్తే వినిపిస్తుంది. చెవి దాకా శబ్దం వస్తుంది కానీ మనసు అక్కడ లేదు కాబట్టి శబ్దం దాన్ని తీసుకోవడం లేదు. ఏమండి ఈ దారంటే మురళి గారు వెళ్ళారా అంటే గమనించలేదు అని అంటాం. నాట్ అబ్జర్వ్. ఏ కళ్ళు మూసుకొని ఉన్నావా? లేదు, కళ్ళు తెరుచుకొనే ఉన్నాం. దృష్టి లోపమా? కాదు, బాగుంది. లాంగ్ సైట్ షార్ట్ సైట్ ఏమి లేదు, బాగుంది. మరి ఇంకెందుకు చూడలేదు? ఆ కంటితో మనస్సు కలవలేదు, అందువల్ల ఆ వ్యక్తిని గుర్తించలేదు. కాబట్టి ఒక వస్తువును గుర్తించాలి అంటే ఫస్ట్ ఆ విషయాన్ని గుర్తిస్తాం మనం, వస్తువుని కాదు. రూపాన్ని గుర్తిస్తాం. రూపాన్ని గుర్తించి ఆ రూపానికి ఒక పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆ పేరు చెప్తాం. ఇదేమిటి అని అంటే ఫస్ట్ ఈ రూపాన్ని చూస్తాం. రూపాన్ని చూసి మళ్ళీ దీని పేరు చెప్తాం. ఇది కర్ర ముక్క అండి, బాగా దూడవయ్యాడా, ఇది కర్ర ముక్క కాదు. ఎందుకు ఇది కర్ర ముక్క అని ఎందుకు అన్నాడు? ఇది ఆకారం అట్లే ఉంది, రూపం అట్లే ఉంది. ఇంకొంచెం సూక్ష్మంగా పరిశీలన చేస్తే ఈ మెటీరియల్ అది కాదు. అప్పుడేం చెప్తాడు? ఇది పెన్ అండి అని. కర్ర ముక్క ఎట్లయింది, పెన్ ఎట్లయింది? రూపమే కదా కారణం. ఆ రూపంలో తేడాని గుర్తించడం వల్ల ఇది కర్ర ముక్క కాదు, ఇది పెన్ అని గుర్తించగలిగాం. కాబట్టి ఇక్కడ ఏమిటి? రూపం వల్ల వస్తువుని గుర్తుపడతాం. ఆ రూపం వల్ల వస్తువుని గుర్తుపట్టాలి అంటే ఫస్ట్ ఏం జరగాల? ఈ వస్తువుని చూడాల. ఈ రూపం, ఈ రూపాన్ని ఇంతకు ముందు నువ్వు చూసి ఉండాలా. చూసినప్పుడు ఇదేమిటి అని అడుగుతావు. దీని పెన్ అని చెప్పుండాలా ఇంతకు ముందు ఎవరో ఒకరు. అప్పుడు నీ మనసులో గుర్తుంటది.
ఏం గుర్తుంటది? ఇలా ఉంటే దీన్ని పెన్ అంటారు అని గుర్తుంటది. అటు తర్వాత నువ్వు ఏ దేశానికన్నా వెళ్ళు, దీన్ని చూపించగానే దీన్ని పెన్ అంటావు నీకు తెలిసిన భాషలో. లేదండి అక్కడ దీన్ని గంటం అంటారండి. వస్తువిదే, పేరు మారింది అంతే. ఇప్పుడు వస్తువును మార్చేశాం, దీన్ని చూపించాం, ఇప్పుడు దీన్ని కూడా పెన్ అంటామా? లేదు, రూపం మారింది కాబట్టి దీనికి పేరు మారింది. వస్తువు యొక్క రూపం మారితే నామం మారుతుంది. నామరూపాలని మనం కంటితో గుర్తిస్తూ ఉంటాం. ముందు గుర్తించేది రూపం, రూపాన్ని గుర్తిస్తాం. ఇప్పుడు ఇది పెన్ను, ఇంకొకటి చూపిస్తాం. ఇదేమిటండి? ఇదేమిటి? ఇది కూడా పెన్నే. మరి దీని రూపం వేరుగా ఉంది కదా. ఇది పెన్నట్టు అయింది, ఇది పెన్నట్టు అయింది. అంటే వేర్వేరు రూపాలతో ఉన్న పేరు ఒకటిగానే పిలుస్తాం. ఎట్లా అంటే కొన్ని ఉన్నాయి. అది కారే, ఇది కారే, అది చిన్న కారు, ఇది పెద్ద కారు, అదొక కంపెనీ కారు, ఇదొక కంపెనీ కారు. రూపాలు మారాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? ఆ రూపం మారితే మారచ్చు, దాని నామం మారితే మారచ్చు, దాని ప్రయోజనం మారితే మారచ్చు, ఏదైనా మార్పులకు లోను కావచ్చు. కానీ అవన్నీ వస్తువులే అనేది గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ వస్తువులే. దేనికి? భోగ వస్తువులు అనుభవించడం. ఇప్పుడు ఈ విషయం నుంచి, ఆ రూపం నుంచి మనం పక్కకు వచ్చేసినాం అనుకోండి, రూపాన్ని ఐడెంటిఫై చేయలేదు అనుకోండి. రూపాన్ని ఐడెంటిఫై చేయలేదు అంటే ఇంకా వస్తువుతో అటాచ్మెంట్ ఏముంటది? ఇది పెన్ను అని తెలిసిన తర్వాత నాకు కావాలి అనుకో, నేను రాసుకోవాలి. అది పెన్ను అనేది నీకు తెలియదు అనుకో, ఆ పెన్ను ఉందని తెలియదు అనుకో, అప్పుడు నువ్వు ఇంకా రాసేది లేదు, దాని గురించినటువంటి ఆలోచన లేదు, ఏమీ లేదు. కాబట్టి వస్తువు మీద నుంచి నీ ఆలోచన ఎప్పుడైతే వెనక్కి తీసేస్తావో అప్పుడు ఇంకేం ఉండదు. అదే తర్వాత చెప్తున్నాను. విషయేభ్యః పరావర్త్య విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే స్థాపనం స్వస్వగోళకే ఉభయేషాం ఇంద్రియాణం ఉభయేషమింద్రియాణం సదమః పరికీర్తితః సదమః పరికీర్తితః బాహ్యానలంబనాం వృత్తే బాహ్యానలంబనాం వృత్తే యేషోపరతిరుత్తమా. ఏషోపరతిరుత్తమా. విషయేభ్యః పరావృత్య, విషయాల నుంచి వెనక్కి తీసి, స్థాపనం స్వస్వగోళకే, తమ తమ గోళాల్లో స్థాపించడం. ఉభయేషాం ఇంద్రియాణం స దమః పరికీర్తితః. దమం అంటే ఏమంటే ఉభయ ఇంద్రియాలను, ఉభయ ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు రెండు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఆ రెండింటిని, ఈ జ్ఞానేంద్రియాలు తెలుసు మనకు. కర్మేంద్రియాలు ఏమిటి? వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలని కర్మేంద్రియాలు అంటారు. నోరు, నాలుక జ్ఞానేంద్రియం. నోరు మాట్లాడేటువంటిది, అంటే మొత్తం వ్యవస్థనంతా కలిపి మాట్లాడాలంటే వోకల్ కార్డ్ దగ్గర నుంచి పెదాల వరకు, పళ్ళుతో సహా, దవడలతో సహా, నాలుగుతో సహా అన్ని కలిపి, ఇవన్నీ కలిపి ఉంటాయి. రుచి చూసేదానికి నాలుగు మాత్రమే. కాబట్టి ఈ మొత్తం సిస్టంలో నాలుక జ్ఞానేంద్రియం, నోరు కర్మేంద్రియం. కర్మ అంటే పని చేసేటువంటిది అని అర్థం. వాక్కు, పాణి చేతులు, పాదం కాళ్ళు. చేతులు ఆదాన ప్రదానాలు, ఇవ్వడం తీసుకోవడం, దానికి చేతులు కావాలి. గమనాగమనాలకు కాళ్ళు కావాలి, రావడం పోవడం దీనికి కాళ్ళు కావాలి. ఇదొక క్రియ, ఇదొక కర్మ, ఇదొక పని. తర్వాత పాయు ఉపస్థలు, విసర్జన క్రియ కోసం పాయువు ఉపస్థం. ఈ మొత్తం
5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మొత్తం 10. ఇవి వాటి యొక్క విషయాల్లో అది తలమునకలైపోయి ఉంటాయి. కన్ను రూపాన్ని చూస్తుంది, దానికి ఆకర్షింపబడుతుంది, దాన్ని కావాలంటుంది, కొంటుంది, అది పాడైపోతే ఏడుస్తుంది. శబ్దం, మనకి ఇష్టమైనటువంటి శబ్దాలు వినాలనుకుంటుంది, వింటుంది, కొన్నాళ్ళకి అవి నచ్చదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అది దుఃఖానికి లోనవుతుంది. స్పర్శ, ఆ చలికాలంలో వెచ్చగా ఉండే స్పర్శ కావాలంటుంది, వేసవి కాలంలో చల్లగా ఉండే స్పర్శ కావాలంటుంది, దానికి వ్యతిరేకంగా ఉంటే బాధపడుతుంది. అలాగే రుచికరమైనటువంటి తిండి కావాలని నాలుగు కోరుకుంటుంది, అది నచ్చకపోతే బాధపడుతుంది. ఇవన్నీ ఇంద్రియాల విషయాలు. వీటికి యందు అది నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి, ఎంతసేపు అటువైపు వెళ్తూ ఉంటాయి. వాటిని అంటే బాహ్యేంద్రియాలని నిగ్రహించుకోవడం దమము. దమః పరికీర్తిత. విషయేభ్య పరావర్త్య, ఆ విషయాల నుంచి వాటిని వెనక్కి రప్పించి స్థాపనం స్వస్వ గోళకే, వాటి గోళాల్లో ఉండాల. కంట్లో నేత్రేంద్రియం ఉంటుంది, చెవిలో శ్రోత్రేంద్రియం ఉంటది, ముక్కులో ఘ్రాణేంద్రియం ఉంటది, నాలుకలో జిహ్వేంద్రియం ఉంటది. అంటే నాలుక ఇంద్రియానికి పనిముట్టు, నాలుక ఇంద్రియం కాదు, అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. చెవి ఇంద్రియానికి పనిముట్టు, నివసించేటువంటి ప్లేస్ ఎక్కడుంటుంది. శ్రోత్రేంద్రియం అంటే చెవిలో ఉంటది, అది దాని గోళం, దాని ప్లేస్ ఆఫ్ లివింగ్. ఇది అక్కడే ఉండేటట్టు చూడాలి, అది విషయంలోకి వెళ్ళకూడదు. వెళ్లకుండా దాన్ని పరావర్తం చేసి అంటే నిగ్రహించుకొని ఉండగలగడం దమం. అంతరింద్రియాలను నిగ్రహించడం శమం అంటారు, బాహ్యేంద్రియాలను నిగ్రహించడాన్ని దమం అంటారు. సింపుల్ గా అంతరింద్రియమైనటువంటి మనస్సును నిగ్రహించుకుంటే దాన్ని శమం అంటాం, బాహ్యేంద్రియాలను నిగ్రహించుకుంటే దాన్ని దమం అంటాం. ఆ తర్వాత మిగిలినటువంటి విషయాలు మళ్ళీ చెప్పుకుందాం. రేపు తర్వాత తరగతిలో ఉపరతి గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడికి కన్క్లూడ్ చేద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మొత్తం ముహుర్ముహు అనేది అనేది తెలుస్తుంది. కానీ మనకి ఆ, బాధ కలగడానికి కారణం అటాచ్మెంట్. అది ఎలా వచ్చింది, అటాచ్మెంట్ అనేది ఎలా వచ్చింది అనేది. అటాచ్మెంట్ ఆసక్తి వల్ల వస్తుంది, వైరాగ్యం లేకపోవడం వల్ల వస్తుంది. అంటే వైరాగ్యం అంటే విరక్తి లేకపోవడం వల్ల, ఆసక్తి ఉండడం వల్ల అటాచ్మెంట్ ఏర్పడుతుంది. నీకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది? భోగవాంఛ వల్ల వస్తుంది, అనుభవించాలనే కోరిక వల్ల ఆసక్తి వస్తుంది. ఆసక్తి లేకపోతే ఒక్కోసారి జీవితం నిరాశగా ఏదో ఆ, అవుతుందని అనుకోవచ్చు కదా. ఆనందం నిరాశగా అక్కడ ఆనందం ఎలా వస్తుంది అనేది కదా మనకి కావాల్సి. మనం ఇది వరకు ఆనందానికి డెఫినేషన్ ఏమనుకున్నామంటే వస్తువుని ఆధారంగా చేసుకొని ఆనందం వస్తుందని డిఫైన్ చేసుకున్నాం. మనం ఇప్పటి వరకు అట్లాగే అనుభవిస్తూ ఉన్నాం. మనం ఒక ఫ్రేమ్ తయారు చేసుకొని ఆ ఫ్రేమ్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనిషి అంటే కొంత చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, కొంత సంపాదించాలి, ఇల్లు వాకిలు ఉండాలి, భార్య పిల్లలు ఉండాలి, ఇది ఒక ఫ్రేమ్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఆసక్తికి నిరాసక్తికి ఏమిటంటే ఇప్పుడు ఇవన్నీ బాగుంటాయని అనుకుంటాం మనం. చదువు బాగా రావాలి, ఉద్యోగం మంచిదిగా ఉండాలి, జీతం కరెక్ట్ గా రావాలి కటింగ్ లేకుండా, భార్య అనుకూలంగా ఉండాలి, పిల్లలు మనం చెప్పిన మాట వినాలి. ఇవి కండిషన్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ ఇట్లాగే ఉండవు, మారుతూ ఉంటాయి. ఆ మార్పు మనకు అనుకూలమైన మార్పు అయినప్పుడు ఆనందంగా ఉంటాం. మార్పు మనకు అనుకూలంగానే ఎప్పుడు రావాలని ఏం లేదు.
మార్పు ప్రతికూలంగా కూడా ఉండొచ్చు, వ్యతిరేకంగా కూడా మార్పు ఉండదు. ఆ వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. ఇక్కడ ఆశ నిరాశ అనేది జీవితం నిరాశగా మారిపోయింది అంటే అర్థం ఏంటి? నీకు వస్తువు దొరకలేదని నిరాశ వస్తే దానికి అదేం కాదు. నిరాశ అనేది ఏమిటి? వస్తువు శాశ్వతం కాదని నిరాశ రావాలా నీకు, అది చెప్తున్నది. ఈ ఈ స్లైట్ డిఫరెన్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలా. వస్తువు దొరకలేదనే నిరాశ కాదు నీకు కావాల్సింది. వస్తువు ఉంది నీ దగ్గర, నీకు కారు ఉంది, కారు లేదంటే బాధపడతావు. కారు ఉంది నీకు, దాని మీద పెద్ద ఆసక్తి ఉండకూడదు. దాని అవసరం ఎంతో అంతవరకు వాడుకోవాలి. అప్పుడు నీకేం నిరాశ ఉండదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్? ఆ పర్టికులర్ వస్తువు యొక్క పర్పస్ ఏమిటి అనేది నీకు తెలిస్తే అప్పుడు నీకు ఆరాటం ఉండదు. ఇప్పుడు ఎవడో ఒకడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేటువంటి కారు కొన్నాం, దాన్ని చూసాం, నీకు దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పటికిప్పుడు నీకు దాన్ని కొనేంత శక్తి కూడా లేదు. ఇప్పుడు రేపు కారు కూడా కొనుక్కోలేని జీవితం ఏం జీవితం అని నిరాశకు లోనైనా. నీకు ఉండి నిరాశకు లోనైనావా, లేక నిరాశకు లోనైనావా? నీ పర్పస్ సర్వ్ అవుతుంది కదా. అంటే ఏమర్థం ఇక్కడ? నీ నిరాశ అనేది ఎక్కడ వస్తుంది అంటే నువ్వు సంతృప్తి చెందకపోవడం వల్ల నిరాశ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో శరీరం ఉన్నది అనుభవించడానికి, ప్రారబ్ధము అనేది దానివల్ల, ప్రారబ్ధాన్ని అనుభవించడానికి. కొత్తగా అనుభవించాలని మళ్ళీ కోరుకోవద్దు. ప్రారబ్ధవశాత్తు ఏమైనా వస్తే దాన్ని అనుభవించు. మళ్ళీ కొత్త సంకల్పాలు నేను కొత్తగా అనుభవిస్తానంటే మళ్ళీ దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మనసు ఏమన్నా అనుకోకపోని శరీరం అనుభవించాల్సింది అది ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. మనసుతో సంబంధమే లేదు. దాని వస్తూ ఉంటది. నీకు బుద్ధి కూడా దానికి అనుకూలంగా పుడుతూ ఉంటుంది. చేయాల్సిన పనులు కూడా అనుకూలంగా జరుగుతుంటాయి. నీకు ఎక్కడైనా ఫోర్స్ ఉంది అని అంటే అది నీ సంకల్పంతో చేస్తాండావని గుర్తుపెట్టు. ఫోర్స్ లేకుండా ఈజీగా జరిగిపోతుంది అంటే అది నీ ప్రారబ్ధం. ఫోర్స్ ఉంది అంటే సంకల్పం. అది నెరవేరుతుంది అంటే నీ శ్రద్ధను బట్టి అది నెరవేరుతుంది. నెరవేరిందంటే దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో ఈ పదం నచ్చింది, ఫోర్స్. ఇప్పుడు మీ ఇంటికి ఒక పావురం వచ్చి వాలింది, 4 గింజలు వేసావు, తినేసింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు మరుసటి రోజు వస్తే వస్తుంది, లేదంటే లేదు. నువ్వు వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా తలుపేసుకుంటూ వెళ్ళిపోతావు. ఇండియాకు వెళ్ళిపోవాలనుకుంటే 4 రోజులు రానంటే వెళ్తావు, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు దాన్నే నువ్వు ఫోర్స్ గా పెంచుకుంటున్నావు అనుకో, సంకల్పం. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? దాంతో నీకు అటాచ్మెంట్ ఉంటుంది. అవును, మనం ఇక్కడ నుంచి ఇండియాకు 2 నెలలు వెళ్ళిపోతే ఆ పావురాన్ని ఎవరు చూసుకోవాలా? ఇక్కడ ఏమైంది? నీకు సంకల్పం వల్ల దాంతో అటాచ్మెంట్ ఏర్పడింది కాబట్టి నీ స్వాతంత్ర్యానికి బంధం ఏర్పడింది. కాబట్టి పావురం ఉంది ఇంటి దగ్గర, దానికి ఫుడ్ పెట్టకపోతే ఇబ్బంది, కాబట్టి నేను రాలేను, లేదు వచ్చేయాలనుకున్నాను. ఇప్పుడు పావురాన్ని ఎవరికైనా వచ్చేసిన తర్వాత పావురం ఎట్లుందో ఏమో అటాచ్మెంట్. సో నీ సంకల్పంతో ఉండేదానికి ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ ఉండే చోట దుఃఖం ఉంటుంది. నీ సంకల్పంతో సంబంధం లేకుండా పావురం వచ్చింది, మీ ఇంటి ముందరకు వచ్చింది, ఉన్నప్పుడు గింజలేసావు, తినింది, వెళ్ళిపోయింది, అయిపోయింది. సో రిపీటెడ్ గా మనసులోకి వస్తుంది అంటే అది సంకల్పం, మనసు చేసే మాయ. రిపీటెడ్ గా వస్తుంది అంటే అందుకే ఒకసారి పదం అక్కడ వాడే. పదే దీన్ని గుర్తు చేసుకో, ఇది శాశ్వతం కాదని అనుకో, ఈ మాయ కమ్ముతూనే ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి అన్నా.
ఇక్కడ నువ్వు ఫోర్స్ఫుల్ గా చేస్తూ ఉన్నావు అంటే అది నీ సంకల్పం. అట్లా అప్లికేషన్ వేసానండి, నేను ఎవరిని రికమెండేషన్ కూడా ఏం అడగలేదు, అప్లికేషన్ వేశాను, ఏమైతే అనుకున్నాను, పిలిచి ఉద్యోగం ఇచ్చేశారు. అది ప్రారంభం. వచ్చేసి బాగుంది. ఉద్యోగం ఉంది లేదు, నేను వేరే ఉద్యోగానికి మారాలని అనుకున్నాను. అప్పుడు రాత్రింబవళ్ళు కష్టపడి ఆ సర్వీస్ కమిషన్ ఏదో రాసి వేరే ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇప్పుడేమిటి? సంకల్పం ఉండే చోట ఫైటింగ్ ఉంటది. అప్పుడు ప్రారంభము సంకల్పము కొట్లాడుకుంటాయి. అంతే. ఏది ప్రారంభం అయితే అనుభవించాలా, నీ సంకల్పం ఏమో దానికి భిన్నంగా ఉంది, ఈ మధ్య ఘర్షణ ఉంటది. ఈ ఘర్షణ నీకు దుఃఖానికి కారణం అవుతుంది, బాధ కారణం అవుతుంది. అందువల్ల ఏం చేయాలా, ఎక్కడ ఘర్షణ వస్తుందో దాన్ని గమనించుకోండి. ఆ ఘర్షణ వచ్చేదాన్ని వదిలేసినామంటే అది నీ ప్రారంభం కాదు అనేది అర్థమైపోతుంది. అప్పుడు శరీరంతో ఏది ప్రాప్తించిందో దాన్ని అనుభవిస్తాం. మంచి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? లేవండి. కంక్లూడ్ చేద్దామా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.